అందరికీ నమస్కారం. మనసిచ్చాను పార్ట్ 40 రచించిన వారు విజయ్ గారు. శౌర్య: ఒరేయ్, నువ్వలా మధ్యలో ఆపకురా, ఏదో ఒరియా సినిమా వితౌట్ సబ్టైటిల్స్తో చూసినట్టుంది అంటాడు. అందరూ నవ్వుతారు. అక్షిత్: మీ పెళ్లి చూపులయ్యాక ఒకరోజు రాత్రి మా నాన్న ఒక ఫోటో పంపి ఈవిడని వెతకాలి అన్నాడు. ఎవరు నాన్న ఈవిడ? అశ్విత్కి కాబోయే మామగారికి తెలిసినావిడ. అయ్యో, తప్పిపోయారా? అవును, 25 ఏళ్ల క్రితం. అందుకే పాత ఫోటో పంపాను. ఇక్కడే ఉంటుందన్న గ్యారెంటీ ఏంటి? ఆవిడ వెళ్ళేటప్పుడు బెంగళూరు ట్రైన్లోనే వెళ్ళిందని చెప్పారు. పాపం, ఆయన చాలాసార్లు వెతికారు, కానీ ప్రయోజనం లేదు. కానీ వాళ్ళకి ఆమెని చూడాలని ఉంది. సరే నాన్న, నేను అన్నయ్య ఇక్కడ అన్ని చోట్ల వెతుకుతాం అని చెప్పాం. ఆ తర్వాత మీ ఎంగేజ్మెంట్కి వచ్చినప్పుడు మామయ్య తన గతం చెప్పారు. ఆవిడ పేరు సీతామహాలక్ష్మి. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నాకు 2 సంవత్సరాల జూనియర్. చాలా బాగుండేది, బాగా మాట్లాడుతుంది. నేను బాగా చదవడంతో నా దగ్గరికి నోట్స్ తీసుకోవడానికి వచ్చేది. అలా మా పరిచయం ప్రారంభమై చిన్నగా ప్రేమగా మారింది. ఆ తర్వాత నేను MBAలో జాయిన్ అయ్యాను. తాను BEd చేసింది. ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ మీనాక్షి మా బంధువుల అమ్మాయి. మేమిద్దరం ఒకరి కోసం ఒకరం అన్నట్టుగా ఉండేవాళ్ళం. సీత నా మీద ప్రేమతో నా పేరుని పచ్చబొట్టుగా వేయించుకుంది. మా ఇద్దరి కులాలు వేరు. వాళ్ళ ఇంట్లో తనొక్కతే ఆడపిల్ల. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. వాళ్ళ బాబాయ్ పెంచి చదివించారు. మేము మా భవిష్యత్ గురించి ఎన్నెన్నో కలలు కన్నాం. నేను కష్టపడి గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకున్నాను. ఇంకా మా విషయం ఇంట్లో చెప్పగానే అమ్మ అగ్గి మీద గుగ్గిలమైంది. తక్కువ కులపు దాన్ని ఇంట్లోకి తెస్తే రేపు నీ చెల్లిని ఎవడు చేసుకుంటాడు అని గొడవ చేసింది. ఆ తర్వాత సీత వాళ్ళ ఇంటికి వెళ్ళి తనని బాగా తిట్టేసింది. వాళ్ళ బాబాయ్కి సీత అంటే చాలా అభిమానం. మా అమ్మ అక్కడికి వెళ్ళి గొడవ చేసేసరికి వాళ్ళు బాధపడ్డారు. మీనాక్షి నన్ను సీతని కలపడానికి బాగా ప్రయత్నించింది. అంతలోనే నాకు మీనాక్షికి పెళ్లి చేస్తామని అన్నారు. ఆ విషయం సీతకి తెలిసింది. ఒకరోజు నేను సీత దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. ఎక్కడికన్నా వెళ్ళి పెళ్లి చేసుకుందామన్నాను. సీత దానికి అది తప్పు శేఖర్, నువ్వు మీనాక్షిని చేసుకో, అది నిన్ను బాగా చూసుకుంటుంది అంది. నాకు కోపం వచ్చి కొట్టాను. సీత ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుంది. ఇంట్లో ముహూర్తాలు కూడా పెట్టేశారు. మీనాక్షి, మీరు త్వరగా ఎక్కడికన్నా వెళ్ళి పెళ్లి చేసుకోండి అని చెప్పింది. నేను ఇంకా ఆలస్యం చేయకుండా సీత దగ్గరికి వెళ్ళి నువ్వు రాకపోతే నేను చస్తానని బెదిరించాను. సీత సరే, రేపు పొద్దున్నే ట్రైన్ ఉంటుంది, వెళ్దామని లోపలికి వెళ్ళింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు, మత్తుగా అనిపించింది, పడుకున్నా. ఉదయం లేచేసరికి సీత లేదు. నన్ను వెతకొద్దు అని ఒక లెటర్ రాసి వెళ్ళిపోయింది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళ బాబాయ్ వచ్చి ఇంకా సీత గురించి మర్చిపో బాబు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ సీతని చూసిన వాళ్ళు సీత బెంగళూరు ట్రైన్ ఎక్కి వెళ్ళిందన్నారు. ఆ తర్వాత నాకు మీనాక్షికి పెళ్లి చేశారు. మీనాక్షి నన్ను బాగా అర్థం చేసుకుంది కాబట్టి మా జీవితం బాగుంది. కానీ సీత ఎక్కడుందో అని బెంగతో ఎప్పుడూ వెతుకుతూనే ఉన్నాం. కానీ ఈ విషయాలేవి మా పిల్లలకి తెలియదు. తెలిస్తే ఏమనుకుంటారోనని చిన్న భయం. కానీ మేమిద్దరం తన గురించి బాధపడని క్షణం లేదు. ఇదంతా విన్న పూజ, సాత్విక బాగా ఏడ్చారు. అశ్విత్ పూజని పట్టుకొని బాధపడొద్దని ఓదార్చాడు. పూజ: లేదు అశు, నాన్న తప్పు చేశాడేమో అని ఇందాక కోపం వచ్చింది. పాపం, ఇష్టపడిన అమ్మాయి దూరమై ఎంత బాధపడ్డారో అంటుంది సాత్వికాని పట్టుకొని. వికాస్: ఆంటీ, తన పేరు రజిత అని చెప్పారు. అయితే ఒరిజినల్ పేరు సీతామహాలక్ష్మి అన్నమాట. మరి నందు ఎలా అంటూ సందేహపడుతూ ఆపేస్తాడు. సాత్విక: ఆ రాత్రి ఏదో జరిగింది, అది సీతామహాలక్ష్మి గారే చెప్పాలి. అక్షిత్: ఆవిడ ఎక్కడుంటారు? వికాస్: ఇప్పుడు హాస్పిటల్లో నందు దగ్గర ఉంటారు. అక్షిత్: మేఘన, మీ ఫ్రెండ్స్కి చాలా థ్యాంక్స్. మేఘన ఎందుకు అంటుంది అయోమయంగా. అక్షిత్: నీకు వాళ్ళు కూల్ డ్రింక్లో మందు కలపడం వల్లే కదా నైట్ నువ్వు ఇక్కడ ఉండడం, మా సాత్వికాని చూడడం, సీతామహాలక్ష్మి గారు దొరకడం జరిగింది అంటాడు నవ్వుతూ. అందరూ సరదాగా నవ్వుతారు.
మేఘన చిన్నగా శౌర్య దగ్గరికొచ్చి నువ్వే తీసుకొచ్చావా ఇక్కడికి అంటుంది చెవిలో. శౌర్య ఏం చేయను, నాకేమో మీ ఇల్లు తెలియదు. అప్పటికే టైం చాలా అయింది, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. అక్షిత్ ఏంట్రా మీ గుసగుసలు అంటాడు కళ్ళెగరేస్తూ. మేఘన సిగ్గుపడుతూ తలదించుకుంటుంది. అప్పుడే సౌమ్య హాస్టల్ నుండి వస్తుంది. అందరినీ చూసి ఏంటి ఇంతమంది ఉన్నారు అనుకుంటుంది. అక్షిత్ తన వాళ్ళందరినీ కార్తికేయ వాళ్ళకి పరిచయం చేస్తాడు. సౌమ్యకి ప్రకాష్ని చూడగానే సంతోషం వేస్తుంది. కానీ ప్రకాష్ని పలకరించదు. ప్రకాష్ కూడా సౌమ్యని చూడాలనున్నా బాగోదని చూడడు. పూజ వంటగదిలోకి వెళ్తుంది. సాత్విక సౌమ్య కూడా వెళ్తారు తోడుగా. శౌర్య ఓయ్ నీకు వంటొచ్చా అంటాడు మేఘనాతో. వికాస్ తమ్ముడు తనకి తినడం మాత్రమే వచ్చు అంటాడు నవ్వుతూ. శౌర్య అందుకే నా అన్నయ్య మీరు వదిలించుకొని నాకు ఇస్తున్నారు అంటాడు. మేఘన పో నాకు నువ్వు వద్దు, పోయి ఏ వంటొచ్చిన అమ్మాయినో చేసుకో అని కోపంగా చూసి రూమ్లోకి వెళ్తుంది. ప్రకాష్ దూల తీరిందా, అయినా నీకెందుకురా అంత నోటి దూల అంటాడు. వికాస్ వెళ్ళు తమ్ముడు, వెళ్ళి బుజ్జగించుకో, ఈ ఆడవాళ్లకు దేవుడు ఇచ్చిన వరం అలగడం ఏడవడం అంటాడు నవ్వుతూ. అప్పుడే సాత్విక బయటికి వచ్చి ఏంటి బావగారు ఏంటో అంటున్నారు మా ఆడవాళ్ళ గురించి, ఏం మా పెద్దక్క మిమ్మల్ని సాధించిందా అంటుంది. వికాస్ బాబోయ్ నేను జాగ్రత్తగా ఉండాలి, ఇప్పుడు నాకు కొత్తగా ఇంకో 2 మరదళ్ళు కూడా ఉన్నారు ఆ రాక్షసికి తోడు అంటాడు నవ్వుతూ. కార్తికేయ రేయ్ నందుని రాక్షసి అన్నావో తంతా అంటాడు చెవి పట్టుకొని. వికాస్ బావా నేనన్నది నందుని కాదు మేఘనాని అంటాడు నవ్వుతూ. శౌర్య నవ్వుతూ మేఘన వెళ్ళిన గదిలోకి వెళ్తాడు. మేఘన కోపంగా చూస్తుంది. శౌర్య సారీ మేఘన నేను జోక్గా అన్నాను అంటాడు దగ్గరికొస్తూ. మేఘన నాకేం నీ సారీలు వద్దు, నిన్ను ప్రేమించానని ముందు నేనే చెప్పా కదా అందుకే లోకువయ్యాను. అందరిలా నిన్ను తిప్పించుకొని చెప్తే బాగుండేది, అప్పుడు తెలిసేది నా విలువ అంటుంది కోపంగా వెనక్కి జరుగుతూ. మనసులో మాత్రం బాగా నవ్వుకుంటుంది. శౌర్యకి ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో తెలియడం లేదు. అసలు తన బ్యాచ్లో ఎవరికి ఈ లవ్ విషయాలు తెలియవు. బాలాగాడికి కొంచెం తెలుసు కావ్య పుణ్యమా అని, తనకి ఈ ప్యాంపర్ చేయడాలు తెలియవు. తనకి ఒక్కసారిగా భయం వేస్తుంది, ఎక్కడ మేఘన తనని వదిలేస్తానని అంటుందేమోనని. శౌర్య నిజంగా నేను వేరే ఉద్దేశంతో నిన్ను అలా అనలేదు మేఘన, ఇంకెప్పుడు ఇలా అనను. ఈ కారణంగా నన్ను వదిలేయకు, నువ్వు లేకుండా నేను ఉండలేను అంటాడు బాధగా కన్నీళ్లతో. మేఘనకి శౌర్య అలా బేలగా మాట్లాడేసరికి కన్నీళ్లు వచ్చి వెంటనే శౌర్యని గట్టిగా హగ్ చేసుకుని పిచ్చోడా లవర్ అలిగితే బుజ్జగించుకుంటారు కానీ ఇలా ఏడుస్తారా, నేనేదో సరదాకి నీతో బ్రతిమాలించుకుందామని అలిగాను, దానికే ఇలా అవుతావా, ఇలా అయితే ఎలారా అంటుంది కళ్ళలోకి చూసి కన్నీళ్లు తుడుస్తూ. శౌర్య నాకు ఇవేమీ తెలియదు, నిజంగానే నీకు కోపం వచ్చిందేమో, ఇంకా నన్ను వదిలేస్తావేమో అని అనిపించి భయమేసింది అంటాడు నిజాయితీగా. మేఘన శౌర్యని గట్టిగా ముద్దు పెట్టుకోవాలనున్న కోరికని అణుచుకుంటూ నిన్ను వదిలి నేనెలా బ్రతకగలనురా, నేనెప్పటికీ నీకు మాత్రమే సొంతం, నేను వదులుకోను అంటుంది గట్టిగా హత్తుకుంటూ. శౌర్య థ్యాంక్ యూ మేఘన నన్ను క్షమించినందుకు అంటాడు నవ్వుతూ. మేఘన క్షమించడం ఏంటి, నువ్వేం తప్పు చేశావు బాబు, కొంచెం రొమాంటిక్ సినిమాలు చూడు, నేను అప్పుడప్పుడు అలుగుతాను, నువ్వే నా అలక తీర్చాలి, నీకు అన్నీ నేను నేర్పుతానులే అంటుంది అల్లరిగా. ఇద్దరూ నవ్వుకుంటూ బయటికి వస్తారు. అందరూ కూర్చొని టిఫిన్ చేస్తారు. టిఫిన్ చేశాక అక్షిత్ హాస్పిటల్కి వెళ్ళి నందుని చూసి సీతగారితో మాట్లాడుదాం అంటాడు. మేఘన కార్తికేయ వికాస్ ఒక కార్లో వెళ్తారు ముందు, మిగిలిన వాళ్ళు 2 కార్లలో వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. వికాస్ ఎందుకు మేఘన నందుకి యాక్సిడెంట్ అయిందని వాళ్ళకి అబద్ధం చెప్పావు. మేఘన తనని ఒక రాక్షసుడు ఇలా కొట్టి కోమాలోకి పంపాడని చెబితే ఆ అక్షిత్ ఊరుకుంటాడా, అందుకే అలా అబద్ధం చెప్పాను. కార్తికేయ కరెక్ట్, లేకుంటే అక్షిత్ ఆ రంజిత్తో ముందు వెనుక చూసుకోకుండా గొడవకి వెళ్తాడు, కావాలంటే టైం వచ్చినప్పుడు నిజం చెప్దాం అంటాడు. కాసేపటికి 3 కార్లు హాస్పిటల్ దగ్గరికి వస్తాయి. అందరూ 3rd ఫ్లోర్లో ఉన్న నందు రూమ్కి వెళ్తారు.
సాత్వికాని అందరికన్నా వెనుక కనబడకుండా ఉంచుతారు. వికాస్: అత్తయ్య, డాక్టర్ రౌండ్స్కి వచ్చారా అంటాడు. వికాస్కి ఆవిడ మీద గౌరవం రెట్టింపైంది. సీత: వచ్చారు బాబూ, అంతా బాగుందని చెప్పారు. నేను ఇప్పుడే బయలుదేరదామనుకుంటున్నాను. మీరొచ్చారు. అవును, వీళ్ళంతా ఎవరు అంటుంది పూజ వాళ్ళ వైపు చూస్తూ. పూజకి ఆవిడని గట్టిగా హత్తుకొని ఏడవాలనిపిస్తుంది. వికాస్: మనకి కావాల్సిన వాళ్ళేలే అత్తయ్య, నందుని చూస్తామంటే తీసుకొచ్చాను. నర్సు వచ్చి త్వరగా వెళ్ళి చూసి రమ్మంటుంది. అందరూ లోపలికెళ్తారు. నందు చిరునవ్వు ముఖంతో పడుకొని ఉంటుంది. తనకి ఆక్సిజన్ పైపులు, సెలైన్ బాటిల్ పెట్టుంటాయి. నందుని చూసి పూజ, సాత్విక ఏడుస్తారు భావోద్వేగంతో. సాత్విక వెళ్ళి చేయి పట్టుకొని, అక్కా, నువ్వు త్వరగా లేవాలి. నీకోసం మేమంతా ఎదురు చూస్తున్నాం అంటుంది ఏడుస్తూ. సాత్విక చేయి పట్టుకోగానే నందుకి బ్రీతింగ్ పెరిగి కన్నీళ్లు వస్తాయి. అది చూసిన వికాస్ వెంటనే డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తాడు. డాక్టర్ వచ్చి సాత్వికాని చూసి ఆశ్చర్యపోతూ నందుకి ట్రీట్మెంట్ మొదలు పెడతాడు. కాసేపటికి నందుకి సెట్ అయిపోతుంది. డాక్టర్: ఇంకా నో ప్రాబ్లం వికాస్, మరో వారం రోజుల్లో తను స్పృహలోకి వస్తుంది. ఇంతకీ ఈ అమ్మాయి అంటూ సాత్విక వైపు చూస్తాడు. వికాస్: తాను నందుకి చెల్లి అవుతుంది డాక్టర్. అదొక పెద్ద కథ, తర్వాత చెప్తాను అంటాడు. డాక్టర్ వెళ్ళిపోయాక వికాస్: మీ అక్క నిన్ను బాగా గుర్తుపట్టింది అంటాడు సాత్వికతో నవ్వుతూ. సాత్విక: ఇంకా రోజు నేను వచ్చి ఇక్కడ అక్కని చూసుకుంటాను అంటూ నందుని ముద్దు పెట్టుకుంటుంది. అందరూ బయటికి వచ్చాక సీత: నిన్ను ఎక్కడో చూసినట్టుంది అమ్మా అంటుంది పూజతో. పూజ కంట్రోల్ చేసుకోలేక గట్టిగా హగ్ చేసుకొని అమ్మా అంటుంది ఏడుస్తూ. సాత్విక ముందుకి వస్తుంది. సాత్వికాని చూడగానే సీతకి అర్థమైపోతుంది వాళ్ళు శేఖరం పిల్లలని. సీత: అర్థమైందమ్మా. ఇన్నాళ్ళు ఏ నిజాన్ని అయితే నేను దాచానో ఆ నిజం నా బిడ్డకి తెలిసే రోజు వచ్చింది. ఎవరి నుంచైతే నేను దూరంగా వచ్చానో వాళ్ళని నా దగ్గరికి చేరుస్తున్నాడు ఆ భగవంతుడు అని ఏడుస్తుంది. వికాస్: పదండి అత్తయ్య, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం అని అందరినీ తీసుకొని కార్తికేయ వాళ్ళింటికి వెళ్తారు. ఇంటికెళ్ళాక అందరూ జరిగింది చెప్తారు సీతకి. పూజ అశ్విత్ని పరిచయం చేసి మీ అల్లుడు అని చెప్తుంది. సాత్విక సీతని అంటిపెట్టుకొని కూర్చుంటుంది. పూజ: ఇప్పుడు చెప్పమ్మా, ఆ రోజు మీరు మా నాన్నని వదిలి ఎందుకు వెళ్ళిపోయారు ఏడుస్తూ అడుగుతుంది. సీత: చెప్తాను తల్లి. మీ నానమ్మకి మా ప్రేమ నచ్చలేదు. మాకు పెళ్లి జరిగితే రేపు తన కూతురికి పెళ్లి జరగదేమో అని భయపడింది. నా దగ్గరికి వచ్చి నన్ను శేఖర్ పెళ్లికి అడ్డుపడొద్దని కాళ్ళు పట్టుకోబోయింది. ఇంకా నేను అక్కడ ఉండలేక ఎటైనా వెళ్ళిపోదామనుకున్నాను. ఆ రాత్రి మీ నాన్న వచ్చి లేచిపోదామన్నాడు. నేను ఏమి చెప్పినా వినడని రేపు పొద్దున్నే వెళ్దామని అబద్ధం చెప్పి పాలలో నిద్రమాత్ర వేసిచ్చాను. మీ నాన్న మైకంలో కలవరిస్తూ నన్ను పట్టుకున్నాడు. నేను కూడా మీ నాన్నకి ఎదురు చెప్పలేకపోయాను. ఆ తర్వాత మీ నాన్న నిద్రలోకి జారుకున్నారు. నేను వెళ్ళిపోతున్నట్టు లెటర్ రాసి మా బాబాయ్తో చెప్పి ట్రైన్ ఎక్కి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ పేరు మార్చుకొని స్కూల్ టీచర్గా జాబ్లో చేరాను. ఆ తర్వాత నాకు ప్రెగ్నెన్సీ అని తెలిసింది. నేనైతే చాలా సంతోషించాను. నందు పుట్టాక తనకి తండ్రి లోటు రానివ్వకుండా పెంచాను. తాను చిన్నప్పుడు బాగా గొడవ చేసేది నాన్న కావాలని. డిగ్రీలో చేరాక తనకి అన్ని విషయాలు చెప్పాను. తాను కూడా బాగా అర్థం చేసుకుంది. కానీ విధి విచిత్రం చూడు, నా కూతుర్ని నిన్ను ఒకేలా పుట్టించాడు అని సాత్వికాని ముద్దు పెట్టుకుంటుంది. అక్షిత్ వీడియో కాల్ చేస్తాడు శేఖరంకి. శేఖరం ఫోన్ ఎత్తగానే అక్షిత్: మామయ్య, ఇన్నాళ్ళు మీరు ఎదురుచూస్తున్న మీ సీతా మహాలక్ష్మి గారు అంటూ ఫోన్ సీతకి ఇస్తాడు. అటువైపు శేఖరం, మీనాక్షి ఇద్దరూ ఉంటారు. సీతని చూసి శేఖరం: సీత, బాగున్నావా అంటాడు. సీత: బాగున్నా శేఖర్, మీరెలా ఉన్నారు? శేఖరం: బాగున్నాం సీత. సీత: నా రాక్షసి ఎలా ఉంది? మీనాక్షి: బాగున్నా సీత. ఏ ఆడది మోయలేని భారాన్ని నా మీద వేసి వెళ్ళిపోయావు అంటూ ఏడుస్తుంది. సీత: శేఖర్ని నువ్వు తప్ప ఎవరూ అర్థం చేసుకోలేరు మీనా. లేకుంటే నా ప్రాణాన్ని అలా వదిలేసి రానుగా.
మీనాక్షి ఏమోలే, ఇలా కాదు, నీతో ఎన్నో మాట్లాడాలి, ఈరోజే వచ్చేస్తాం అంటుంది. అక్షిత్ రేపు నైట్కి టికెట్స్ బుక్ చేస్తాను, వచ్చేయండి అత్తయ్య అని ఫోన్ పెట్టేస్తాడు. సీత ఈ అబ్బాయి ఎవరమ్మా అంటుంది పూజతో. పూజ నా మరిది అమ్మా అని చెవిలో, నీ చిన్న కూతురికి కాబోయే మొగుడు అంటుంది చిన్నగా. సీత సాత్విక వైపు చూసి నిజమా అంటుంది కళ్ళెగరేసి. సాత్విక సిగ్గుపడుతూ అక్షిత్ వైపు చూస్తుంది. ఈ గొడవలో పడి నిన్ను అస్సలు పట్టించుకోలేదు ఈరోజు. ఎంత బాధ్యత తీసుకున్నావురా మా కోసం. నిన్ను త్వరగా చేరుకోవాలి, నీ ఒడిలో ప్రశాంతంగా బజ్జోవాలి. ఇంకా నేను ఆగలేను. నెక్స్ట్ పౌర్ణమి మన ప్రేమకి ముహూర్తం అనుకుంటుంది మనసులో. తర్వాత రోజు సౌమ్య వాళ్ళకి ట్రైనింగ్ మొదలవుతుంది. సురేష్ సౌమ్య బ్యాచ్కి ట్రైనర్గా ఉంటాడు. ప్రకాష్ రోజీ కలిసి ఇంకో బ్యాచ్కి వెళ్తారు. వీళ్ళిద్దరిని చూసి సౌమ్యకి కోపం వస్తుంది. అక్షిత్ క్యాబిన్లో కూర్చొని తన మెయిల్స్ చెక్ చేసుకుంటుంటాడు. అంతలో ఒక మెయిల్ వస్తుంది. అది ఓపెన్ చేసి కోపంతో హెచ్ఆర్కి కాల్ చేసి రమ్మని చెప్తాడు. చాందిని ఏంటి సార్ రమ్మన్నారు. అక్షిత్ ఆ కేసాఫ్ట్ కంపెనీకి సంబంధించిన ప్రాజెక్ట్ డీల్ చేస్తున్న టీంలో మొత్తం ఎంతమంది ఉన్నారు కోపంగా అంటాడు. చాందిని మొత్తం ఒక 215 మెంబర్స్ ఉంటారు సార్ అంటుంది భయంతో గుటకలు మింగుతూ. అక్షిత్ రేపు మధ్యాహ్నం ఒక్కడు కూడా ఆఫీస్లో నాకు కనిపించకూడదు, ఇంక్లూడింగ్ టీమ్ లీడ్. అందరికీ పింక్ స్లిప్ ఇచ్చేసేయండి, ఇంకా మీరు వెళ్ళొచ్చు అని సింపుల్గా చెప్తాడు. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.